నిన్న శనివారము, ఈరోజు ఆదివారము, 2 రోజులు చాలా చక్కగా రిజల్ట్ వచ్చింది. అందరూ సంతోషంగా చాలా చక్కగా ఉంది. మాకు ఎలాంటి కొద్దిసేపటికే మాకు చాలా ఉపశమనం ఉంది. మేము ఈ కళను గౌరవిస్తామని చెప్పి ఎంతోమంది దండం పెట్టుకుపోయినారు. మేము వద్దని చెప్పాం, ఇలాంటి వద్దండి. ఆయన సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన గౌరవనీయులు డాక్టర్ సాదిక్ బాషా గారు, అలాగే మన తోట వీరక్షేత్ర కళ్యాణ మండపం అధినేత రఘురామయ్య గారు, అలాగే జింక సుబ్రహ్మణ్యం గారు, అలాగే డాక్టర్ మరి హైదరాబాద్ నుంచి వచ్చిన గౌరవనీయులు డాక్టర్ నసీర్ అహ్మద్ గారు, మరి ఇక్కడ మరి స్నేహ సేవా సమితి మరి మధుసూదన్ గారు, హలో అలాగే సత్యనారాయణ, మేమంతా కలిసి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశాము. మంచి స్పందన ఉంది. అలాగే ఈ ప్రోగ్రాంలో చివరిగా ఏమంటే, నిన్నటి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కష్టానికి మనం కనీసం అన్న చిరు సత్కారం కూడా చేయలేదనే భావన మనకు కలిగింది. కాబట్టి మేము డాక్టర్ల గారికి గౌరవించడం ఆనవాయితీ. ఏదైతే పొద్దుటూరు పట్టణంలో ఎందరో మహానుభావులు వస్తూ ఉంటారు, ఎంతోమంది మెడికల్ క్యాంపులు అయితే ఎన్నో విధాలుగా ఇక్కడ చేస్తున్నారు, వారికి గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి మన రఘురామయ్య గారు ఆయన ఆలోచనతోనే ఈరోజు మనం వాళ్ళందరికీ సత్కరించాలా అని చెప్పారు. దానికి అనుగుణంగా మరి జింకా సుబ్రహ్మణ్యం గారు, మరి రఘురామయ్య గారు వాళ్ళ చేతుల మీదుగా ముందు సన్మానం చేస్తాము. సన్మానం చేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆ సూచనల ప్రకారంగా మీరు నడిచి దాని విధంగా అనుగుణంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు అందరు ప్రతి ఒక్కరూ ఆయనకు సంతోషంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని మీరు ప్రార్థించాలా. మంచి హృదయంతో ప్రార్థిస్తే ఆయన క్లినిక్ కూడా బాగుంటుంది. బుధవారము గురువారం మన పొద్దుటూరు పట్టణంలో మనకు అనుకూలంగా ఆయన ఇక్కడ మన సేవలు అందించడానికి వస్తున్నారు. కాబట్టి మీరు అది కూడా ఆ అడ్రస్ వినాయక నగర్లో ఉంది అడ్రస్ తెలుసుకుని అక్కడ కూడా మీరు ఆయన సద్వినియోగం చేసుకోవచ్చు మీరు ఆయన చికిత్సను. కాబట్టి ప్రతి ఒక్కరు మీ తెలిసిన వాళ్ళకి కూడా బంధువులు తెలపండి, అంతే కదా. మరి ఇప్పుడు గౌరవనీయ మీరు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని కొద్దిగా 10 నిమిషాలు ఇబ్బంది పెట్టి మన సంతోషం కోసము మనం బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి 10 మంది డాక్టర్లు వచ్చారు. వాళ్ళు కష్టపడి ఇంత మనకు సేవ చేసినప్పుడు వాళ్ళకు ఒక చిన్న సంస్కారం చేయాలని చెప్పి మేము ఆలోచన చేసి ఈరోజు వాళ్ళకు సన్మానం చేసేదానికి సన్మానం చేయాలనుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఒక మనుషులను మనం గౌరవించేది అనేది చాలా ముఖ్యమైన భారతీయ సాంప్రదాయం. మంది ఒక వ్యక్తికి మనం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టాలా. ఆ విధంగా వాళ్ళు 10 మంది డాక్టర్ బృందం అంతా వచ్చి మనకు 2 రోజులు సేవ చేస్తే వాళ్ళకు ప్రతిఫలంగా కనీసం మనము వాళ్ళకి శాల్వా కప్పి సన్మానం చేయాలని మేము ఆలోచన చేసినాము. ఈ అంతరాయానికి మీరందరూ సంతోషపడతారని చెప్పి సన్మానం చేసినప్పుడు వాళ్ళకు చప్పట్లతో మనం చేయాలా. మనకు చప్పట్లు కొట్టడం అనేది కూడా మనకు ఒక ఆరోగ్యకరమైనది కూడా. దయచేసి మేము సన్మానం చేసినప్పుడు మీరు చప్పట్లతో వాళ్ళకు మనం సంతోషం వ్యక్తం చేయాలన్నమాట. పెద్దలందరికీ నా నమస్కారాలు. సో ఈ వైద్య శిబిరం అరేంజ్ చేసిన సాదిక్ బాషా గారు, అతను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇంకా మీకోసం సేవ చేయాలని ఇక్కడ అతను నిర్ణయించుకుంటున్నాడు. సో మీరు దానికి మీరు చాలా కృతజ్ఞ ఇది చేయాలి. సో తన టైము ప్రతిదీ ఇక్కడ ఇచ్చేస్తూ మీకు ఈ సేవలు అందిస్తున్నాడు. నిన్న పొద్దున్న నుంచి అతడు 11 వరకు సేవలు చేశాడు. అతనిలో ఎలాంటి విరక్తి అనేది లేదు. ప్రతి పేషెంట్ను అతను నవ్విస్తూ అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇంకా అది ఎవరైతే వస్తున్నారో అతని దగ్గర ముందు బాధలతో వస్తున్నారో, వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తున్నారు. అది చాలా గొప్ప ఇదన్నమాట. సో సాదిక్ బాషా గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. సో ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
ఈ వైద్య శిబిరానికి చూస్తుంటే అనూహ్య స్పందన రావడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో అంటే కనుక హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి, బొల్లారు నుంచి, దొరసానపల్లి నుంచి ఇంతమంది ఇక్కడికి రావడము, సాదిక్ బాషా వాళ్ళకందరికీ ఆయన చేతిలో మంత్రదండం ఉండాదేమో అనుకుంటున్నాను. ఆ మంత్రదండంతో ఆ కాళ్ళకు అలా అలా నొక్కితే వెంటబడే బాగుంది సార్ అని అంటున్నారు. మా మిత్రుడు ఒక ఆయన, సార్ నాకు భుజం నొప్పి ఉంది 2 రోజుల నుంచి, ఆయన పట్టుకొని భుజాలు అట్లా అంటే నా భుజాలు సరి చేసినారు అని అంటే చాలా ఆశ్చర్యకరమైన. ఇది పురాతనమైనటువంటి వైద్యము. ఈ వైద్యంలో మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనమందరూ ఈ వైద్యాన్ని ప్రోత్సహించాలా. మీరందరూ మన ఊరిలో ప్రధానంగా అందరికీ ఉండే జబ్బు అంటే మోకాళ్ళ నొప్పులు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు వస్తున్నాయి. అందరికీ ఈ నీటి వల్లనే ఈ జబ్బు వస్తుంది. మోకాళ్ళ నొప్పులు తీరని జబ్బు. అందుచేత ఆ జబ్బులను కనుక్కొని వాళ్ళు వైద్యం చేయడం అనేది చాలా హర్షణీయమైన విషయము. ఈరోజు వారు ఇంత సేవలు మనకు చేసినందుకు, ఒక డాక్టర్ దగ్గరికి పోతే మనకు 200 తక్కువ లేకుండా ఫీజు తీసుకుంటారు. ఆయన ఉచితంగా పొద్దునుంచి ఈ సాయంత్రం వరకు విసుగు అనేది లేకుండా మన నొప్పులు పోయింటాను, ఆయన నొప్పులు వచ్చింటాయని నాకు బాధ. ఎందుకంటే వచ్చి 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 ఆయనకు రాత్రికి నొప్పులు వస్తాయేమో. అయినా కానీ చిరునవ్వుతో సార్ గారు నవ్విస్తూ అందరికీ కవిస్తూ అందరికీ చక్కని సేవ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి రఘురామయ్య చేయడము, ఈ తలపెట్టడం, ఇది కళ్యాణ మండపం ఉచితంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రఘురామయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారాన్ని అందిస్తున్న సత్యనారాయణ, మరి స్నేహ సేవ సమితి మధుసూదన్కు ధన్యవాదాలు తెలిపాలి. మిగిలిన కార్యకర్తలకు అందరికీ మా మిత్రుడు అయూబ్ ఖాన్ చేసిన పాత్ర నిజంగా హర్షణీయమైంది. అంత ఆయన ఉత్సాహంగా, ఎంత ఉత్సాహంగా అంటే యుగుడులాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వాళ్ళ జబ్బులు పోగొట్టాలనేది తలుపు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అందరూ జబ్బులు పోగాలి, ఆ బాధలు పోగొట్టుకొని నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వుతూ ఉండాలనేటువంటి కోరికతో ఈ కార్యక్రమం జరుపుతుంది. ఈ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముగిసింది. శిబిరానికి వచ్చినటువంటి మాతృ సమానమైనటువంటి అక్కగారికి, అన్నగారికి నా నమస్సుమాంజలి. ఈ సభను అలంకరించినటువంటి పెద్దలకు నా నమస్సుమాంజలి. బండార్ ఇక్కడ వైద్య శిబిరాన్ని తెలంగాణ వాస్తవ్యులు, ఇట్లా కర్ణాటక వాస్తవ్యులు భాష, రెండోది ఈయన మధు గారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము, మీలో ఉన్నటువంటి వైద్యాన్ని అందించవలసిందని చెప్పి నన్ను కోరడమైంది. దీన్ని అందరికీ నేర్పించడానికి మనము ముందుకు రావాల్సి వచ్చింది. ఈ మర్మకలు అంటే బాడీలో 72,000 నాడులు ఉంటాయి, 107 శక్తి కేంద్రాలు ఉంటాయి. మర్మం అంటే రహస్యం. వాటిని తెలుసుకొని వాటినటువంటి ఏ జబ్బు అయితే ఉందో ఆ నాడిని ఒత్తడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. దానివల్ల తల, మెడ, వెన్నెముక, స్పైనల్ కార్డు, మోకాళ్ళు, బాడీలో ఏవైతే ఉన్నాయో వాటిని ఆ గ్రంథులు యాక్టివేట్ కావడం వల్ల నట్లు లూజ్ అవుతాయి. ఆ లూజ్ అయినటివి నీళ్ళకపోయినట్టు లూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు రక్త ప్రసరణ జరిగి బాడీ అంతా నొప్పులనే తగ్గడం మొదలు పెడతాయి. దీనికి సురసుడైతేమి, చరుకుడైతేమి, విశ్వామిత్రుడైతేమి వీళ్ళంతా కనుగొని, రెండోది ఈ యాక్యుప్రెజర్ అనే బాడీ ప్రాంతంలోనే సూదులతో చెక్కుతారు కాబట్టి యాక్యుప్రెజర్ పంచేర్ అంటారు దాన్ని. యాక్యుపంచేరు, యాక్యుప్రెజరు ఒకే నాడిలో పోతాయి కాబట్టి రెండు ఒకే కుటుంబానికి చెందినటివి, రెండు వైద్యానికి ఒకటే సంబంధించినటివి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్సుమాంజలి. ఎవరైనా నేర్చుకుంటామంటే ఈ మర్మకలు అనేది నేను నేర్పించడానికి మోకాలకు చేస్తారు కాబట్టి జానువస్తి పంచకర్మలో నేను చేసేదానికి నేర్పించడానికి రెడీ ఉంటాను కాబట్టి ఎవరైనా నన్ను వాడుకోవచ్చు. సుబ్రహ్మణ్యమాచారి, ఆయుర్వేద పంచకర్మ, 9000088 5763.
సోదరీమణులందరికీ హృదయాంజలులు సమర్పిస్తూ సిరిపురం సేవలకు నిలయం. ఇటువంటి సిరిపురంలో స్నేహ సేవా సమితి, ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ, మన ప్రజా సేవా సమితి సంయుక్తంగా కర్ణాటక రాష్ట్రం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి వర్మకళ వైద్యులను ఆహ్వానించి వారందరి చేత అనేక రకాల బాధలకు గురి అవుతున్నటువంటి మనందరికీ కూడా ఆ బాధల నుండి విముక్తి కలిగించేటందుకు ఈ వర్మకళ చికిత్స కార్యక్రమాన్ని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి మనందరికీ సేవలు చేసినటువంటి ఈ సేవామూర్తులందరికీ కూడా సిరిపురం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇంతటి వసతిని కల్పించినటువంటి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు పెద్దలు బండారు రఘురామయ్య గారు నిన్న ఉదయం నుండి ఈరోజు సాయంత్రం వరకు కూడా వారు తమ యొక్క అన్ని పనులను పక్కన పెట్టేసి మన అందరికీ సేవ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కూడా ముదావహము. వారికి కూడా హృదయపూర్వకంగా మనందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. శుభం భూయాత్. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సేవలను వినియోగించుకొని ఆనందంగా మీ యొక్క జీవితాన్ని గడపాలని మనసా వాచ కర్మణ వాంఛిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదములు తెలియజేస్తూ ఈ 2 రోజుల కార్యక్రమంలో దాదాపు 800 మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వడం నా గొప్ప కాదు, భగవంతుడు నాకు కరుణించినటువంటి ఒక అవకాశం ఇది. మీ అందరికీ సేవ చేసే ఒక అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మన రఘురామయ్య సార్కి ధన్యవాదాలు. ఎందుకంటే అడిగిన వెంటనే సార్ మీరు ఎప్పుడన్నా చెప్పండి సార్, ఎప్పుడన్నా ఎటువంటి ఎస్పెషల్లీ సాటర్డే ప్రోగ్రామ్ అనేది ఈ కళ్యాణ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈ హాల్ని మాకు అందించినందుకు మన రఘురామయ్య సార్కి థ్యాంక్స్ కోరుకుంటున్నాను. అందులోనూ మన మధుసూదన్ రెడ్డి సార్ కానీ, అయూబ్ సార్ కానీ, మన సత్యనారాయణ సార్ కానీ అడిగిన వెంటనే అప్పటి నుంచి ప్రతి నిమిషము మా జట్టులో ఉండి ఈ కార్యక్రమంలో మా గొప్పతనం ఏమీ లేదు. వీళ్ళ ముగ్గురు ఒక సహకారం లేకపోతే మనం ఇక్కడ చేయలేకపోతాము. వీళ్ళ ముగ్గురు సహకారానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలకు, అలాగే ఇక్కడ చికిత్స కొరకు వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి చికిత్సకు వచ్చేటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరికి ఏమంటారంటే సమస్యల కంటే వీరు చేసే వైద్య విధానం చూసి ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న ఒక అతను అడిగాడు, సార్ వచ్చేసి నజీ సారు ప్లాంటినం పట్టుకొని ఇలా రెండు చేతులు ఇలా పెట్టి చూస్తూ వైద్యం చేస్తూ ఉంటే ఒక అతను సార్ జ్యోతిష్యం చూస్తున్నట్టు 2 చేతులుగా చూస్తున్నారనేసి అడిగారు. అంటే జ్యోతిష్యం అనేది మన చేతులు రేఖలు ఉంటాయి. రేఖ నాడీ వ్యవస్థ నేను సార్ వేరే పేషెంట్ చెప్తుంటే విన్నాను. మన శరీరంలోనే మనమే వైద్యం చేసుకోవచ్చు అనేసి సార్ చెప్తుంటే విన్నాను. ఆ ప్లాంటినం ద్వారా దానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పాయింట్ చూపిస్తుంది. తర్వాత ఇంకొకటి అక్కడ వచ్చేసి నవధాన్యాల లెక్క చిన్న కప్పుల్లో పెట్టేసి శనిగలు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా డౌట్ వచ్చింది వాళ్ళకు, నవధాన్యాలతో వైద్యం చేస్తున్నారనేసి. అంటే నవధాన్యాలు అనేది కాదు, దాంట్లో ఒక పాయింట్ ఇచ్చేసి వాళ్ళు ఆ పాయింట్ పరంగా అంటే ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో రక్త ప్రసరణ కానీ ఇంకోటి కానీ సమస్య అనేది డాక్టర్లకే
తెలుసు. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం చిన్నవి గుండు సూదులు లెక్క ఉంటాయి, అవి గుచ్చుతున్నారు. వాళ్ళు గుచ్చుతుండాలి అనేసి మనం గుచ్చుకుంటే ఈయన హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినటువంటి వైద్యము దయచేసి మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే, అంటే డాక్టర్లతోనే సలహా తీసుకొని వారు చెప్పిన సూచనలన్నీ కూడా పాటించవలసి కోరుతున్నాను. నిన్న ఒక ఆయన అడిగాడు, నాకు ఇక్కడ పెయిన్ అంటే ఈయన సారు ఇక్కడ ప్రెస్ చేస్తుంటే ఈయన నొప్పి తగ్గింది అనేసి. అది మర్మకళలో ఒక భాగం అనేసి వైద్యం గురించి ఒక వైద్యుడుగా డాక్టర్ ఎంత మంచి సలహా ఇచ్చాడంటే అంత అద్భుతంగా ఆ సలహాలు మనం స్వీకరించాలి, పాటించాలి. ఇక్కడికి ఉదయం వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఏమడుతున్నారంటే, నేను టోకెన్ రాసుకుంటా అంటే మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది అంటున్నాడు. సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏం చెప్తున్నారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే నాది బేసిక్గా నాది మెడికల్ ఫీల్డే కాబట్టి, నాది మెడికల్ ఫీల్డ్ కాబట్టి నన్ను అడిగితే నేను చెప్తున్నాను సార్ వాళ్ళు కూడా. కానీ వైద్యం ద్వారానే అన్ని రకాల వ్యాధులను తగ్గించనేసి వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ అందరి ముందరే రుజువు చేసినారు. కాబట్టి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు ఈ క్లాప్స్ కొట్టడం కూడా ఒక వైద్యం అని చెప్తాడు సార్ ముస్తఫా గారు, సాదిక్ సార్. క్లాప్స్ కొట్టడం కూడా ఒక వైద్యమే కదా సార్. ఏముంటుంది సార్ దాంట్లో? క్లాప్స్ చూడండి, క్లాప్స్ ఒకసారి క్లాప్స్ కొట్టడం కూడా థెరపీ అంటున్నాడు సారు. కాబట్టి ఖాళీ సమయంలో కొట్టద్దు సార్. డైలీ సార్, డైలీ పొద్దున్నే 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు చప్పట్లు కొడతా ఉంటాయి. మన బాడీలో ఉండే జబ్బులన్నీ పోతాయన్నమాట. ఆపరేషన్ చేసుకొని చప్పట్లు కొట్టాలి. ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాధక్ సార్ టీం మొత్తం కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా సాధక్ సార్ వారి టీంకి అందరూ కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ఎందుకంటే వారు అంటే రోగులు తీసుకోవాల్సిన ఎన్నో జాగ్రత్తలు ఒక సార్ చిరునవ్వుతో వారి కుటుంబ సభ్యుల లెక్క, అంటే రోగి లెక్క ట్రీట్ చేయలేదు. ఆయన దగ్గరికి పిలిచి నవ్వుతూ, ఇందాక సార్ వాళ్ళందరూ కూడా చెప్పారు, నవ్వు కూడా సార్, నవ్వు కూడా ఒక థెరపీనేనా సార్? చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నాడు. క్లాప్స్ కొట్టడం ఒక థెరపీ, నవ్వు కూడా ఒక థెరపీ అంటున్నారు. అందరూ నవ్వుతూనే మళ్ళీ తప్పట్లు కొడుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి బండారు రఘురామయ్య గారు పెద్ద మనసుతో ఈ తోడివీర క్షత్రియ కళ్యాణ మండపాన్ని ఇచ్చి వారి సహాయాన్ని కూడా డాక్టర్ వారి బృందంతో పాటు మాకు కూడా ఎంతగానో సహకరించారు. వారి టీం సభ్యులందరికీ కూడా, కళ్యాణ మండపానికి కూడా, వారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. కుటుంబంలో ఒక్కొక్క దాంట్లో ఉంటారు, కానీ సార్ వాళ్ళ ఇంట్లో విషయం ఏమంటే సార్ కొడుకు, సార్ తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా అందరూ కూడా ఇదే వర్కులు, అంటే ఆక్యుపెంటెడ్ ఇదే థెరపీలో చేస్తూ వాళ్ళందరూ కూడా సార్కు వెన్నముక్కలాగా ఉంటూ సార్ విద్యను వారికి పంచి వారితో పాటు సమానంగా చేసినారు. అందుకు సార్ గురువుగారు, వారు శిష్యులు అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కూడా సార్కు పూర్తిగా కుటుంబ సభ్యులు సహకారం ఉందని చెప్పొచ్చు. ఒకసారి మీ తమ్ముడు ఫ్యామిలీ పట్టింది సార్. సార్ చెప్పండి, మీ తమ్ముడు ఇది మా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇది. వర్మకళ కానీ ఆక్యుప్రెషర్ కానీ మా తాత ముత్తాతలు వారు వేలూరులో రాజవైద్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి బడవలి ఇది నేను ఫస్ట్ మా తాత నుంచి మా నాన్న నేర్చుకోలేదు. మా నాన్న చెప్తుండేవారు ఇలా ఉండని. నేను వర్మకళ నేర్చుకొని నా తమ్ముని చెప్పినాను. నా తమ్ముడు వచ్చినాడు, నా కొడుకు వచ్చినాడు, నా కూతురు సేమ్ ఇదే ట్రీట్మెంట్ చేస్తుంది. నా ఉద్దేశం ఏమంటే మా వంశం అంతా ఇదే చేయాలని, మా వంశమే కాదు ప్రతి ఒక్క ఊరిలో
ఒక వర్మకళ థెరపిస్ట్, ఒక ఆక్యుప్రెషర్ థెరపిస్ట్, ఒక అక్యుపంచర్ థెరపిస్ట్ ఉండాలని నా కోరిక. అందులోనూ నాకు 156 శిష్యులు ఉన్నారు. వాళ్ళందరికీ నేర్పించినాను. ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నారు, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, బెంగళూరులో ఇన్నోవా కార్లో తిరుగుతున్నారు వాళ్ళు. ఇరాన్లో నా స్టూడెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇంట్లోనూ దీన్ని నేర్చుకొని డాక్టర్ దగ్గర పోకుండా వాళ్ళ వైద్యం వాళ్ళ ఇంట్లో చేయాలని నా కోరిక. కోరికను ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.